విష్ణుమూర్తి ఆరో అవతారమే ఈ పరశురాముని అవతారం. పరశురాముడు తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. పరశురాముడు పుట్టుకతో బ్రాహ్మణుడైన అస్త్ర విద్యల్లో ఆరితేరినవాడు. పరమశివుడి వరం వల్ల పరశు అనే గండ్రగొడ్డలను ఆయుధంగా పొందుతాడు. ఒకరోజు కార్తవీర్యార్జునుడు వేటకు వెళ్లే దారిలో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళతాడు. జమదగ్ని మహర్షి కార్తవీర్యార్జునుడికి అతిథి మర్యాదలు చేస్తాడు. కార్తవీర్యార్జునుడు తిరిగి వెళ్లే సమయంలో అక్కడే ఉన్న కామధేనువు అనే ఆవును చూస్తాడు. ఆవు తనకు నచ్చడంతో జమదగ్ని మహర్షిని అడుగుతాడు. జమదగ్ని మహర్షి ఇవ్వడం కుదరదని చెప్తాడు. దాంతో ఆగ్రహించిన కార్తవీర్యార్జునుడు ఆ ఆవును బలవంతంగా తీసుకువెళ్తాడు. అది తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు. అతనుకున్న 1000 చేతులు నరికి కార్తవీర్యార్జునుడు వధిస్తాడు పరశురాముడు. కొన్ని రోజుల తరువాత పరశురాముడు లేని సమయంలో కార్తవీర్యార్జునుడు కుమారులు ఆశ్రమానికి వచ్చి జమదగ్ని మహర్షిని చంపేస్తారు. దీనితో ఆగ్రహించిన పరశురాముడు భూమండలం చుట్టూ 21 సార్లు తిరిగి ప్రజలను హింసిస్తున్న రాజులను, క్షత్రియులను అందరినీ వధించేశాడు.